మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. హై బీపీ ఉంది మేడం. అసలు బీపీ ఎలా కంట్రోల్ చేయాలి? బీపీ ఒక్కసారి వస్తే పర్మనెంట్‌గా ఉంటదా? మెడిసిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ టైమ్ ఏసుకోవాలా? బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? చాలామంది చెప్తున్నారు. ప్రతి డాక్టర్స్ ప్రాణాయామం చేస్తే బీపీ కంట్రోల్‌లోకొస్తది. నిజంగానే కంట్రోల్‌లోకొస్తదా? ఎలా చేయాలి ప్రాణాయామ? ఇవి చాలామంది అడుగుతున్న క్వెషన్స్ అండి. వాళ్ళకి ఆన్సర్. ఎందుకంటే మనం బీపీ ఎందుకొస్తదంటే ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అంటే మనం వదలాల్సిన గాలి లోపల బాడీలో అక్యుములేట్ అయిపోయి అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం గాలి. వదులుతున్నాం. సో, తీసుకుంటున్న గాలి ఓకే. వదలాల్సిన గాలి లోపల ఉండిపోవడం వల్ల ఓవర్ అక్యుములేట్ అయిపోతుంది. దానివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. దానివల్ల ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ పంపింగ్ దానివల్ల బీపీ పెరుగుతుంది మనకి. కొన్ని సోడియం కేసెస్ పెరిగిపోవడం వల్ల, కొంచెం పొటాషియం తగ్గిపోవడం వల్ల ఈ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉంది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ వల్ల బీపీ అనేది చాలా వరకు హై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి ఇవన్నీ. సరిగ్గా తినట్లేదు, ఎక్కువగా తినేస్తాం, లేదంటే బయట ఫుడ్స్ తింటున్నాం, స్లీప్ ప్రాపర్‌గా లేదు, గట్ హెల్తీగా లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్‌లో అండ్ వాటితో పాటు ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. కాబట్టి ప్రాణాయామ ఈ సీక్వెన్స్‌లో చేస్తే బీపీని ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. బీపీ ఒకటే కాదు జ్ఞాపక శక్తి పెరుగుతది, లంగ్ కెపాసిటీ పెరుగుతది. ఇప్పుడు మెయిన్ ఇక్కడేనండి. ఇదే బీపీకి మెయిన్ కారణం. సో, మనం తీసుకుంటున్నాం గాలి. వదులుతున్నాం గాలి. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ వల్ల ఏమవుతది లంగ్స్‌లో డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా ఆక్సినేటెడ్‌గా మారుతది. అంటే చెత్త బ్లడ్ అంతా మంచి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ మంచి బ్లడ్ హార్ట్‌కెళ్తది. హార్ట్ నుంచి ప్రతి అవయవానికెళ్ళాలి. ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఫస్ట్ ఇది బావుండాలి కదా! నోస్ బావుండాలి. అంటే మంచిగా ఇది బావుంటేనే ఇదంతా ప్రాసెస్ జరుగుతది. హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, లంగ్స్ హెల్తీగా ఉండాలన్నా, ప్రతి అవయవం హెల్తీగా ఉండాలన్నా, జుట్టు తెల్లబడకుండా ఉండాలన్నా, బాడీలో ప్రతి అవయవం హెల్తీగా ఉండాలంటే మెయిన్ థింగ్ ఇదే మెయిన్ పార్ట్. ఇది బావుండాలి. నోస్ బావుండాలి. ఇది కరెక్ట్‌గా ఉంటేనే మన చెత్త బ్లడ్ అంతా మంచి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ మంచి బ్లడ్ అంతా హార్ట్‌కెళ్ళి హార్ట్ నుంచి ప్రతి అవయవానికెళ్ళాలి. అవునా? కాదా? కాబట్టి అందుకనే స్నోరింగ్ గురక ఎక్కువగా ఉంటే వాళ్ళకి లీడ్స్ టు కార్డియాక్ ప్రాబ్లమ్ అంటుంటాం. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గురక తగ్గించుకోండి అంటుంటాం. సో, గురక ప్రాబ్లమ్ ఉందా? బీపీ ప్రాబ్లమ్ ఉందా? మెటబాలిజం చాలా స్లోగా ఉందా? లంగ్ కెపాసిటీ స్లో ఉందా? సైనస్ ప్రాబ్లమ్ ఉందా? అడినాయిడ్స్ ఉన్నాయా? జ్ఞాపక శక్తి తగ్గుతుందా? ఇలాంటి ఏ కంప్లెయింట్ ఉన్నా ప్రాణాయామ ఈ సీక్వెన్స్‌లో చేసుకుంటే మీకు బీపీ కంట్రోల్‌లోకొస్తది. ఎవ్రి ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేసిన ప్రతి ప్రాబ్లమ్‌కి బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఎలా చేయాలి అంటే మనం కంఫర్టబుల్‌గా కూర్చోవాలి. మీకు రైట్ హ్యాండ్‌తో చేయడం కంఫర్టబులా? లెఫ్ట్ హ్యాండ్‌తో చేయడం కంఫర్టబులా? సో, మీకు ఏది కంఫర్టబులో ఆ హ్యాండ్ తీసుకోండి. ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ కంఫర్టబుల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్‌తో నేను చేస్తున్నాను. సో, కాబట్టి మనం ఏం చేయాలి? బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. రైట్ సైడ్ నుంచి సో, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. మనం నార్మల్ తీసుకుంటున్న బ్రీత్ కంటే 2, 3 రెట్లు ఎక్కువ స్పీడ్ ఉండాలి. ప్రాణాయామం అంటే కూర్చొని ప్రశాంతంగా చేయడమే కాకుండా కొద్దిగా లంగ్ కెపాసిటీ పెంచడానికి కొద్దిగా స్పీడ్‌గా కూడా చేసుకోవచ్చు. సో, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. నాడి శుద్ధి చేస్తున్నాం. ఇదంతా శుద్ధి క్రియ. శుద్ధి చేయాలి. క్లీన్ చేయాలి. దీన్ని నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. సో, అలాగా 25 టైమ్స్ బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. బ్రీత్ తీసుకోవాలి. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసి శ్వాస తీసుకోవాలి, వదలాలి. శ్వాస తీసుకోవాలి, వదలాలి. అలాగా. ఈచ్ నాస్ట్రిల్ 25 టైమ్స్. దీన్ని నాడి శుద్ధి అంటారు. అంటే క్లీన్ చేయడం. ఫస్ట్ ఓవర్ ఆక్సిజన్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసి తర్వాత కార్బన్ డయాక్సైడ్ వదిలి ఇవన్నీ అనులోమ విలోమాల జరుగుతాయి. బట్ ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి. నాడీ శుద్ధిలో ఇవన్నీ క్లీన్ అవుతాయి. బ్రీత్ తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఎక్కడైనా అబ్‌స్ట్రక్షన్ ఉంది. ఎక్కడంటే సూక్ష్మమైన వెంట్రుకలు ఉంటాయి కదా! ముక్కు లోపల. దాంట్లో ఇంత పొల్యూషన్‌లో చెత్తా చెదారంలో అంతా ఎక్కడైనా పేరుకుపోయి ఉంటాయి అక్కడ. దాన్ని క్లీన్ చేయాలి. శుద్ధి చేయాలి. దీన్ని శుద్ధి క్రియ అంటారు. దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. దాని తర్వాత మనం ఈచ్ నాస్ట్రిల్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్. మీకు ఏ కంఫర్టబుల్ ఇప్పుడు రైట్ హ్యాండ్‌తో కూడా చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి అలాగా. దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. తర్వాత అనులోమ, విలోమ. ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. క్లోజ్ చేయండి. ఓపెన్ చేయండి. బ్రీత్ ఔట్. మళ్ళీ గాలి తీసుకోండి. క్లోజ్. క్లోజ్. ఓపెన్. బ్రీత్ ఔట్. దీన్ని అనులోమ, విలోమ అంటారు.
ఫస్ట్ నాడి శుద్ధి చేసాం. దాని తర్వాత మోర్ ఆక్సిజన్ తీసుకొని క్లోజ్ చేసాం ముక్కుని. లెఫ్ట్ ఓపెన్ చేసి బ్రీత్ ఔట్. మళ్ళీ లాంగ్ బ్రీత్ తీసుకున్నాం. క్లోజ్ చేసాం. మళ్ళీ రైట్ ఓపెన్ చేసి బ్రీత్ ఔట్ చేసాం. దీన్ని అద్భుతమైన క్రియ. ప్రాణాయామం ఏమన్నా ఉంది బీపీని కంట్రోల్ చేయడానికంటే అది అనులోమ, విలోమ. అనులోమ, విలోమ రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతది. స్ట్రెస్ తగ్గుతది. నిద్ర లేమి సమస్య ఉండే వాళ్ళకి నిద్ర బాగొస్తది. అల్టిమేట్ ప్రాసెస్ అండి అనులోమ, విలోమ. అనులోమ, విలోమ రెగ్యులర్‌గా చేయండి. అనులోమ, విలోమ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి దాని బెనిఫిట్ దాని చాలా యూజ్‌ఫుల్ ఉంటదనమాట. మనిషి నెమ్మదవుతాడు. క్లియర్‌గా ఉంటది. ప్రతిది మాట క్లియర్‌గా ఉంటది. ప్రతిది బావుంటదనమాట. అనులోమ, విలోమ అంత అద్భుతమైన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం చేసాం కదా! అనులోమ, విలోమ. ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని క్లోజ్ చేసి, ఓపెన్ చేసి బ్రీత్ ఔట్ చేయాలి. దీన్ని అనులోమ, విలోమ అంటారు. తర్వాత కపాలభాతి. లాంగ్ బ్రీత్ తీసుకొని బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్. ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాం. నేనేమని చెప్పాను? ఓవర్ అక్యుములేషన్ అంటే లోపల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండిపోవడం వల్ల మనకి ఇన్ని రకాల సమస్యలొస్తున్నాయని చెప్పామా? సో, కపాలభాతిలో ఏం చేస్తున్నాం? ఒకసారి ఆక్సిజన్ తీసుకొని కంటిన్యూ‌గా బ్రీత్ ఔట్. బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్. 10 టైమ్స్, 12 టైమ్స్, 13 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ ఇంకా మీ కెపాసిటీని బట్టి 72 టైమ్స్ వరకు కూడా చేయొచ్చు కపాలభాతి. ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఔట్. దీన్ని కపాలభాతి అంటారు. భస్త్రిక ప్రాణాయామం. ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని ఇలాగ. ఇలా కూడా చేయొచ్చు. ఎందుకంటే దీనివల్ల హ్యాండ్స్ ఎక్సర్సైజ్ అవుతాయి. లంగ్స్ కూడా చాలా మంచిది కాబట్టి హ్యాండ్స్ అప్ బ్రీత్ ఇన్, డౌన్ బ్రీత్ ఔట్. దీన్ని భస్త్రిక ప్రాణాయామం అంటారు. భ్రమరి ప్రాణాయామం. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు. దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని ఫోర్స్‌ఫుల్‌గా వదులుతున్నప్పుడు లైక్ హనీ బీ సౌండ్ అని వస్తది. దీన్ని భ్రమరి ప్రాణాయామం అంటారు. దాని తర్వాత అద్భుతమైన ప్రాసెస్ శీతలి, శీతకారి. ఇన్ని ప్రాణాయామాలు చేసామా? ఫస్ట్ ఏం చేసాం? నాడి శుద్ధి చేసాం. దాని తర్వాత అనులోమ, విలోమ చేసాం. దాని తర్వాత కపాలభాతి చేసాం. తర్వాత భస్త్రిక ప్రాణాయామం చేసాం. తర్వాత భ్రమరి కూడా చేసాం. ఆరుది ఇవన్నీ చేయడం వల్ల కొంతమందికి ఓవర్ హీట్ అయిపోతది బాడీలో. దాన్ని కూల్ చేయడానికి శీతలి, శీతకారి పనిచేస్తది. శీతలి అంటే నాలుక నుంచి బ్రీత్ తీసుకోవాలి. ముక్కు నుంచి శ్వాస వదలాలి. దీన్ని శీతలి అంటారు. బాడీ కూలింగ్ పేరులోనే ఉంది. శీతలి, శీతలి బాడీని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. శీతకారి టీత్ నుంచి బ్రీత్ తీసుకొని పెదాల్ని క్లోజ్ చేసి ముక్కు నుంచి వదులుతున్నాం. దీన్ని శీతకారి అంటారు. ఇదే సీక్వెన్స్ 7 టైప్స్. నాడి శుద్ధి, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక, భ్రమరి, శీతలి, శీతకారి. 7 రకాల ప్రాణాయామాస్ అద్భుతంగా బీపీని కంట్రోల్ చేస్తాయండి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతది. కోపం కంట్రోల్‌లోకొస్తది. ఆయాసం ఉండదు. లంగ్ కెపాసిటీ పెరుగుతది. ఈ ప్రాణాయామం చేసుకోండి. అండ్ ఫుడ్ విషయానికొస్తే నేను చాలా వరకు చెప్తుంటాను. ఆకుకూరలు బాగా తీసుకోండి. అండ్ చాలా వరకు మనం బనానా గూడా పొటాషియం ఎక్కువుంటది కదా! అది హార్ట్‌ని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతది. బీపీని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతది. డయాబెటిస్ ఉండేవాళ్ళు మాత్రమే బనానా ఆపాలి. మిగతా వాళ్ళు బనానా తీసుకోవచ్చు. చాలా మంచిది. పొటాషియం కంటెంట్స్ ఎక్కువుండేవి కూడా చాలా పాలకూర చాలా అద్భుతంగా చూస్తది. తోటకూర బాగా యూజ్ అవుతది. ఆకుకూరలు బాగా అన్ని ఆకుకూరలు బాగా తీసుకోవచ్చండి. బట్ ఫస్ట్ మంచిగా వాష్ చేసేసి కూరల్లో ఫ్రైలాగా చేసుకోవచ్చు. పప్పులాగా చేసుకోవచ్చు. ఆకుకూరలు బాగా తీసుకోండి. కీరా దోసకాయ బీపీని బాగా కంట్రోల్‌లో ఉంచుతది. మస్క్ మిలన్, తర్బూజా కాయ అంటారు కదా! అది కూడా బీపీని బాగా కంట్రోల్‌లో ఉంచుతది. కీరా రెగ్యులర్‌గా మార్నింగ్ హాఫ్, ఈవినింగ్ హాఫ్ తినండి మంచిది. కీరా చాలా అద్భుతం. 5, 6 లోపల తినేసేయాలి కీరా. మళ్ళీ సాయంత్రం 6 దాటిన తర్వాత ఎక్కువ కీరా తీసుకోకండి. మెటబాలిజం డౌన్ అవుతది. కీరాని మంచిగా లంచ్ టైమ్‌లో మంచి కీరా ముక్కలు కట్ చేసుకొని లంచ్‌కి తీసుకోండి. సాయంత్రం పూట స్నాక్‌లు అవి ఇవి తినే బదులు కీరా ముక్కలు తీసుకోండి. ఇవి బీపీని బాగా కంట్రోల్ చేస్తాయి. బీపీ ఉన్నవాళ్ళు ఇవి తినాలి, ఇవి తినొద్దు. అండ్ ప్రాణాయామం కూడా ఈ సీక్వెన్స్‌లో చేసుకుంటే డెఫినిట్‌గా బీపీ కంట్రోల్‌లో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.